2024లో మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బాధ్యతలు నారా లోకేష్ గారు తీసుకొని ఈరోజు కార్యకర్తల దేవాలయం సమాజమైతే అని చెప్పేసి తెలియజేస్తూ కార్యకర్తల నిధి కింద దాదాపు కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చించడం జరుగుతోంది. మొన్నటికి మొన్న ఏ పార్టీకి లేనంత దాదాపు కోటి సభ్యత్వాలు చేయించిన ఘనత నారా లోకేష్ గారు అని చెప్పేసి తెలియజేసుకున్నాను. చేయించడమే కాకుండా కేవలం 100 రూపాయలకే 100 రూపాయలతో ఇన్సూరెన్స్ చేయించి దాదాపు 5 లక్షల రూపాయలు ఎవరైనా కార్యకర్త చనిపోతే 5 లక్షల రూపాయలు అందజేసే ఘనత కేవలం తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి తెలియజేస్తాను. ఆ క్రెడిట్ కానీ కేవలం నారా లోకేష్ గారి ఆలోచనలో పుట్టిందని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా ఈరోజు తెలుగుదేశం క్యాడర్ని భుజస్కంధాల మీద మోసుకుంటూ ఎక్కడ కార్యకర్తకు అన్యాయం జరిగినా కానీ ఎక్కడ కార్యకర్త ఇబ్బంది పడుతున్నా కానీ నారా లోకేష్ గారు ముందుండి నడిపించే పరిస్థితి కళాంధ్రంకి వచ్చినప్పుడు కానీ క్లియర్గా చెప్పబోయే జరిగింది. నాకు నాయకులు ముఖ్యం కాదు, కార్యకర్తలే ముఖ్యం, కార్యకర్తలకు ఏమొచ్చినా కానీ నేను అండదండగా ఉంటానని చెప్పేసి లోకేష్ గారు మొన్న కళ్యాణదుర్గంలో చెప్పడం జరిగింది. ఇవే కాకుండా మన అర్బన్కి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా కార్యకర్తకి నేను ముందుంటానని చెప్పేసి మీకు తెలియజేస్తాను. గతంలో ఏం జరిగిందో నాకు సంబంధం లేదు. నేను వచ్చిన తర్వాత కేవలం ఈ సంవత్సరంన్నర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా మన పార్టీ సభ్యత్వాలు నాతో ఉండే నాయకులు కార్యకర్తలంతా కలిసి దాదాపు 78,000 సభ్యత్వాలు జరిగాయని చెప్పేసి గర్వంగా తెలియజేస్తాను. దేనికంటే గతంలో కేవలం 23,000 మాత్రమే ఉండేటివి. 23,000 నుంచి 78,000 సభ్యత్వాలు చేశారంటే ఆషామాషిగా అంటే త్రిపులు చేసిన దానికి ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే కాదు, ఇంకా ఏమన్నా సమస్యలున్నా మీ కార్యకర్తలు నా సమస్యలుగా భావించి నేను మీతో పాటు నడుస్తాను, మీతో పాటు ఉంటాను. ఖచ్చితంగా నా కార్యకర్తలను ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేను కాపాడుకుంటానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ